అని మాట్లాడండి, వాక్యం మాట్లాడండి కదా, దేవుని మాటను మాట్లాడండి, పరిశుద్ధాత్మతో నింపబడండి, అన్నీ ప్రిపేర్ అవ్వండి. శ్రేయస్కరమైనది ఎదుర్కొన్నట్టుకు అతన్ని ఎదుర్కోబోతుంది అంటున్నాడు. అంటే దావీదు కీర్తన ఎందుకు రాశాడు? శ్రేయస్కరమైన ఆశీర్వాదం నిన్ను ఎదుర్కోవాలి కొత్త సంవత్సరంలో. వింటున్నారా? కాబట్టి ఇవన్నీ వదిలి క్రీస్తు కొరకు మంచిగా బ్రతుకుతున్నప్పుడు మీ లైఫ్ చేంజ్ అవుతుంది. దేవుని కొరకు మీరు దీవించబడి సంపూర్ణులు అవుతారు. కాబట్టి కృతజ్ఞత కలిగి ఉండండి, ప్రేయర్ఫుల్గా ఉండండి. ముఖ్యంగా మాటలు తగ్గించండి. దావీదు వలె దీనత్వం కలిగి ఉండండి. శ్రేయస్కరమైన ఆశీర్వాదం నీకు సిద్ధపరచబడి ఉంది. ఈరోజు వాగ్దానం, శ్రేయస్కరమైన ఆశీర్వాదం నీ కొరకు సిద్ధపరచబడి ఉంది. కాబట్టి రెడీగా ఉన్నారా? నేను చెప్పినవి పాటించండి. మీకు ఎవరికైనా, మీరు ఎవరైనా కావచ్చు, నేను మీకు ఆత్మీయ తల్లిగా చెప్తున్నా కదా, నా ఆత్మీయ బిడ్డలే మా మాట వింటారు, మామూలు వాళ్ళు ఎవరు వినరు. మీరు మా బిడ్డలు కాబట్టి చెప్తున్నా. ఎందుకంటే మీ అందరు గొప్పోళ్ళు కావాలి, మీరంతా ఉన్నత స్థానానికి వెళ్ళాలి, మీరు శ్రేయస్కరమైన బ్లెస్సింగ్ పొందాలి. కాబట్టి నా మాట మీకు గుచ్చుకొనైనా మనసు మారాలి, అదే నా ఆశ. కాబట్టి 31st వరకు మనల్ని కాపాడిన దేవునికి థ్యాంక్స్ చెప్పండి. దేవుని కృతజ్ఞత, మాలాంటి దైవజనులు కృతజ్ఞులై ఉండండి. వింటున్నారా? ఎందుకంటే మేము మిమ్మల్ని ఇంతగా కష్టపడి పోషించాం, పెంచాం. కొంతమంది కృతజ్ఞత లేని వాళ్ళు బోల్డ్ మంది ఉంటారు మా చుట్టూ.